బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆమె ఒక డాక్టర్ అంటే మరీ ఆషామాషి డాక్టర్ ఏమీ కాదు. హైదరాబాద్ సిటీలోనే పేరు మోసిన ఒమేగా కార్పొరేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్న ప్రముఖ మహిళా డాక్టర్గా ఎంతో బాగా పనిచేస్తూ చాలా బాగా డబ్బులు కూడా సంపాదిస్తున్నారు. ఇలాంటి డాక్టర్ డ్రగ్స్ కు బానిసయ్యారు. డ్రగ్స్ కోసం తప్పించేస్తున్నారు. ఇప్పటి వరకు 70 లక్షల రూపాయలు డ్రగ్స్ కోసం మాత్రమే ఖర్చు చేయడమే కాదు, 70 లక్షల రూపాయల విలువైన డ్రగ్స్ తీసుకున్నారంటే ఆశ్చర్యంగానే ఉంది. ప్రజలకు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు చెప్పాల్సిన వైద్యురాలు ఇప్పుడు తప్పుడు మార్గంలో వెళ్ళింది. డ్రగ్స్ కు బానిసగా మారిన సదరు వైద్యురాలు నిషేధిత కోకైన్ డ్రగ్స్ సేవిస్తూ పోలీసులకు చిక్కింది. దీంతో ఆమెను రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 53 గ్రాముల కోకైన్ ను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ సిటీలోనే సంచలనంగా మారింది కేసు. హైదరాబాద్ లోని షేక్పేటలో ఏపీహెచ్సి కాలనీకి చెందిన డాక్టర్ చిగురపాటి నమ్రత సిటీలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో డాక్టర్ గా పనిచేస్తున్నారు. అయితే కొన్నేళ్లుగా ఆమె డ్రగ్స్ తీసుకుంటూ మత్తు పదార్థాలకు బానిసగా మారిపోయారు. ఈ క్రమంలో ముంబైలో నివాసం ఉండే వాన్స్ టక్కర్ కు వాట్సాప్ ద్వారా సంప్రదించి 5 లక్షల విలువైన కొకైన్ డ్రగ్స్ ఆర్డర్ చేసింది. డబ్బును మొత్తం ఆన్లైన్ ద్వారా పంపించింది. తర్వాత టక్కర్ తన వద్ద డెలివరీ బాయ్ గా పనిచేసే బాలకృష్ణ ర్యాంపర్ రామ్ కు డ్రగ్స్ ఇచ్చి హైదరాబాద్ కు పంపించాడు. రాయదుర్గంలో నమ్రతను కలిసిన ర్యాంపర్ రామ్ డ్రగ్స్ ను అందజేస్తుండగా పక్కా సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. డ్రగ్స్ ఇస్తున్న సమయంలో వారిద్దరిని రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా నిందితుల నుంచి 53 గ్రాముల కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో పోలీసుల విచారణలో అయితే విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. డాక్టర్గా పనిచేస్తున్న నమ్రత డ్రగ్స్ కు బానిసగా మారి ఇప్పటి వరకు 70 లక్షల రూపాయల వరకు డ్రగ్స్ కోసం ఖర్చు చేసినట్లు గుర్తించామని పోలీసులు చెప్తున్నారు. ఇక నిందితులిద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్వతహాగా డాక్టర్ అయి ఉండి నమ్రత ఇంతలా డ్రగ్స్ కి బానిస అవడం పట్ల పోలీసులు సైతం ఆశ్చర్యపోతున్నారు.